పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. క్షీరాబ్ధిలో విరిసె సిరుల జలజాతం నారాయణానంద భ్రమర సంగీతం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు, శ్రీ విద్యా ఉపాసకురాలు వేణుశ్యామ అమ్మ ఉన్నారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. లలిత అమ్మవారి ఉపాసన, లలితా సహస్రనామ పారాయణం, ఇవి ఎంతమందికి ఎన్ని సందేహాలంటే అసలు అమ్మవారి పూజని ఎప్పుడు ప్రారంభించాలి, నేను చేయొచ్చా చేయకూడదా, ఎలాంటి నియమాలు ఉంటాయని చెప్పి చాలా మంది మహిళలు కామెంట్స్లో అడుగుతూ ఉంటారు అనమాట. ఈ ప్రశ్నలన్నీ కూడా అవే మీ ముందు ఉంచుతున్నాను. ఇవాళ లలితా సహస్రనామం పట్ల, అలాగే అమ్మవారి ఆరాధన పట్ల ఏ విధమైనటువంటి నియమాలు ఉంటాయో ఇవాళ వీడియోలో మీరే మాకు మా సందేహాలను నివృత్తి చేస్తారని కోరుకుంటున్నాను. ముందుగా లలిత అమ్మవారి ఆరాధన, అలాగే లలితా సహస్రనామ పారాయణ ఎవరెవరు చేయవచ్చు? లలితా సహస్రనామ పారాయణ చేయాలి అంటే మనం ప్రాణం ఉంటే చాలు, ఎవరైనా చేయొచ్చు. ఎందుకు అనంటే హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ అంటే అర్థం ఏమిటి అనంటే, నీ లోపల ప్రాణం ఉంటే చాలు, అది నేనే. అక్కడ వసిన్యాది వాగ్దేవతలు ఏం చెప్పారు? ఎవరి లోపల ఉన్న ప్రాణశక్తి అయినా అమ్మే అని చెప్తున్నారు. మరి అమ్మే ప్రాణశక్తి అయినప్పుడు ఇంకా ఆవిడ చదువుకోవడానికి నియమాలు రూల్స్ ఏవి లేవు, ఎవరైనా చెయ్యొచ్చు. కాకపోతే ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అని ప్రశ్నిస్తే మనకి సంకల్పం రావడమే. ఎందుకంటే చింతామణి గృహాంతస్థ అని అన్నారు కదా. చింతామణి గృహం అంటే ఏమిటి? ఆజ్ఞాచక్రం. ఎందుకు చింతలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇక్కడి నుంచే కదా. ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయో దాన్నే చింతామణి గృహం. మంచి ఆలోచన ఒకటి కనుక ఇక్కడి నుంచి బయటకు వచ్చింది అంటే నెక్స్ట్ మినిట్ లో ఇంప్లిమెంట్ చేసేయాలి అంతే. దీనికి మంచిదా చెడ్డదా, ఈ రోజు పంచమ అష్టమ నవమ అసలు సంబంధం లేదు. పౌర్ణమ అమావాస్య మనకి థాట్ వచ్చిందంటే అదే మంచి రోజు. ఎవరు ఇచ్చారు? చింతామణి గృహంలో ఉన్న ఆవిడ ఇచ్చింది. ఇచ్చినప్పుడు మనం చేసేయాలి కదా. అలా మీరు నిజంగా కూడా చూడండి, లైఫ్ లో ఏదైనా మనం అనుకున్నది అనుకున్న వెంటనే కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఆ పని వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడూ లైఫ్ లో సక్సెస్ వస్తుంది. ఆలోచిస్తే ఒక్కొక్కసారి ఆ పని చెయ్యం. ఎందుకు అని అంటే దానివల్ల వచ్చి ప్రాబ్లమ్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. ఆలోచించకుండా ఉండిపోయాం అనుకోండి, బద్ధకం వల్ల చెయ్యం, ఎలా అయినా ఆ పని అవ్వదు. కానీ వెంటనే ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం అది డెఫినెట్ గా 100% సక్సెస్ అయ్యేదే. ఎందుకంటే నీ బుర్రలోంచి థాట్ వచ్చింది అంటే అది నీది కాదు. అది ఎవరు ఇస్తున్నారు అంటే ఆ చింతామణి గృహాంతస్థ అయిన ఆవిడే ఇస్తున్నా ఉన్న అమ్మవారే. ఎవరైనా చేయొచ్చు, ప్రాణం ఉన్న ప్రతి ఒక్కరూ చేయొచ్చు అన్నారు. ఈ సందేహం అయితే నివృత్తి అయిందమ్మా. అంటే ఉపాసన ప్రారంభించినప్పుడు లలిత ఉపాసన చేయటము, సహస్రనామ పారాయణ చేయటం రెండు ఒకటేనా? లలితా సహస్రనామాలు నిజంగా పారాయణ చేస్తే నవావరణార్చన చేసినట్టుంది. ఎందుకు అనంటే లలితా సహస్రం ఎప్పుడైతే మనం చదవడం మొదలు పెట్టామో ఏమైందిట అంటే, అమెరికాలో వీళ్ళందరూ అన్ని రీసెర్చ్లు చేస్తూ ఉంటారు కదా. ఆ రీసెర్చ్ చేసినప్పుడు కొంతమంది సైంటిస్టులు కలిసి ఏం చేశారట, ఈ లలితా సహస్రం అంటే సౌండ్ని బట్టి ఒక గ్రాఫ్ రావడం, అంటే రేఖాగణితంలో ఒక ఆకారం రావడం, అది ఏదైతే ఉందో ఆ యాప్ లో ఏం చేశారట, వీళ్ళు లలితా సహస్రం అంతా చదివారట. చదివేసరికి ఫైనల్ గా వచ్చింది ఏంటి అంటే శ్రీచక్రం ఆకారం వచ్చిందిట. అంటే ఇప్పుడు సైంటిస్టులు చేశారు. ఈ తర్వాత ఇది వచ్చింది ఇలా శ్రీచక్రం ఆకారం. ఎప్పుడైనా సరే జాయింట్లన్నీ కలిసిన వాటిని కలిపితే ఆ పదార్థం ఏమిటో చెప్పి యాప్ ఒకటి ఉందిట. అయ్యేసరికి కెనడాలో ఒక సైంటిస్ట్ గారు ఏం చేశారట, ఆయన మన ఇండియా ఆయనే ముఖర్జీ గారు అని చెప్పేసి, వారు ఏం చేశారట అంటే ఈ జాయింట్లు అన్ని చోట్ల ఇప్పుడు యాపిల్ ముక్కలు ముక్కలు కోసి పెడితే అదంతా కలిపి ఒక ముక్క పెట్టేసరికి అది యాపిల్ అని వచ్చేస్తుందిట. అంటే ఆ ఫిక్సల్స్ అన్ని కలిపినప్పుడు. అలాగే శ్రీచక్రం మధ్యలో కూడా అన్ని ట్రయాంగిల్స్ ఇంటర్సెక్షన్స్ ఉంటాయి. మీరు చూస్తే ఒకదానికి ఒకటి కలిసి ఉంటుంది. ఆ 9 కోణాలు కలిసి ఉన్నాయి కదా. ఈ కలిసి ఉన్న వాటిని పెడితే ఏమొస్తుందో అని చూస్తే కలిసి ఉన్న వాటిని ఆ లోపల పెట్టేసరికి ఏమొచ్చిందిట, బాణము పాసము అంకు చాపము పెట్టుకుని ఎవరు వచ్చారట, లలితా పరమేశ్వరి కూర్చుని ఉందిట. ఇప్పుడు ఈ సైంటిస్టులు అందరూ ఈ కంప్యూటర్ యాప్ లో చేస్తే తెలుసుకున్న విషయాన్ని మన పూర్వం ఎవరంటే ఋషులు మునులు ఎలా తెలుసుకున్నారు అనంటే
దీని ద్వారానే, ఆజ్ఞాచక్రం ఆజ్ఞాచక్రం ద్వారానే. అందుకే దాన్ని ఆజ్ఞ. ఎందుకంటే ఈ చక్రంలోకి ఎప్పుడు వస్తారో మీరు చూడండి. ఒక్కొక్కళ్ళు ఏమైనా చెప్పారనుకోండి, వాళ్ళ మాటకి మనం ఏం చెప్పలేకపోతాం అంటే నో అని చెప్పేటట్టు ఉండదు. అలా అని వాళ్ళు మనం బంధించి కూడా చేయమనరు. జస్ట్ వాళ్ళు చెప్తారంతే. ఎందువల్ల అంటే వాళ్ళు ఇక్కడ పూర్తిగా ఫోకస్ గా ఉన్నారనమాట. అక్కడ ఎవరు ఉంటారు అని అంటే మనకు 3 కళ్ళు ఉన్నాయి చూసారా. ఈ 3 కళ్ళు ఏంటంటే కుడి కన్ను వచ్చేసరికి శివయ్యది, ఎడం కన్ను వచ్చేసరికి అమ్మవారిది, ఇది వచ్చేసరికి ఎవరిది అంటే లలితా పరమేశ్వరి ఎవరైతే ఉన్నారో. ఇక్కడ కుడి కన్ను ఎడం కన్ను. మళ్ళీ శివయ్య అంటే ఏంటి అంటే భూతకాలం, ఇది భవిష్యత్ కాలం, ఇది మాత్రం వర్తమాన కాలం. వర్తమాన కాలంలో ఎవరుంటారో వాళ్ళు మాత్రమే ఎప్పుడు ఎలా ఉంటారు అంటే వర్తమాన కాలంలో శివాశక్తులు అర్ధనారీశ్వర తత్వంతో ఉంటారు. ఆ అర్ధనారీశ్వర తత్వంతో ఎప్పుడైతే మనం కలిసి ఉన్నామో అదే యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత. మీరు ఏ పని చేసినా సరే ఆ చేస్తున్న ప్రతిదీ కూడా ఎలా చేయగలుగుతారు అంటే భక్తిగా. ఎందుకంటే చాలా మందిని మీరు చూస్తారు ఏంటంటే చెప్పనా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక వస్తువు తీయాలి అంటే వాళ్ళకి నప్పదు. ఈ కుర్చీ కొంతమంది తీసి చక్కగా పెడతారు, కొంతమంది లాగి కూడా పెడతారు. అంటే వర్తమాన కాలంలో ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే అది కష్టం అనిపించినా చుట్టుపక్కల ఉన్న ఎవరిని మనం ఏం చెయ్యం, డిస్టర్బ్ చెయ్యం. కానీ ఇలా లాగితే ఏమవుతుంది, ఆ సౌండ్ వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు. అంతే తలుపులు. అందుకే మరాళి మందగమన. మరాళి మందగమన అంటే ఏంటంటే ఏ పని చేసినా సరే ఎలా చేయాలట, నెమ్మదిగా చేయాలి. ఎవరికి ఇబ్బంది అంటే ఎప్పుడు చేస్తాం, లోపల బ్యాలెన్స్. మందగమన అంటే హంస అని అర్థం. హంసకున్న బ్యాలెన్స్ ఏంటిట అంటే సముద్రం మీద హంసను వదిలేస్తే మామూలుగా సముద్రం దగ్గర మనం నుంచున్నాం అనుకోండి, అలలు ఎప్పుడు వస్తున్నాయో మనం ఇటు అటు ఊగుతూ ఉంటాం. కానీ హంస అలా ఊగదుట. ఆ అల మీద వదిలేస్తే అల కదులుతుంది కానీ హంస అలాగే ఉంటుందిట. అంటే లోపల అంత నిశ్చలంగా ఉండాలి. ఆ నిశ్చలత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇంకా అమ్మలాగే కదా ఉంటాం. అందుకని చెప్పేసి ఇక్కడ ఏంటి అని అంటే ఈ లలితా సహస్రం చేసేటప్పుడు ఏముండాలి అంటే ఏముండదు. మీరు అంటే త్రికరణ శుద్ధి అంటారు. ఆ త్రికరణ శుద్ధి అంటే ఏంటంటే మీరు చెప్పే మాట, చేసే పని, ఆలోచించే మనస్సు 3 అయితేనే మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది. అది ఎలాగొస్తుంది అంటే లలితా శాస్త్రం చదవగానే. ఈ చదివే లోపు ఏంటి అంటే ఈ డౌట్ల వల్ల ఏమవుతుంది, అనుమానం ఉండకూడదా అని అంటే అనుమానం ఉండొచ్చు, అనుమానం ఎప్పుడు ఉండకూడదు. ప్రశ్న ఉండాలి మీకు. ప్రశ్నకి అనుమానానికి తేడా ఏంటంటే అంటారు. ప్రశ్న ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే ఒక క్వశ్చన్ మీ లోపల వచ్చింది అనుకోండి, దాని ఆన్సర్ని మీరే వెతుక్కుంటారు. ఇప్పుడు ఆ మరాళి మందగా అంటే లోపల ఆ నిశ్చలత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే త్రికరణ శుద్ధి అన్నది వస్తుంది. ఆ త్రికరణ శుద్ధి వస్తేనే దేవత మీద భక్తి కలుగుతుంది. ఈ అనుమానాలు ఎన్ని వచ్చేస్తున్నాయో, ఎందుకంటే మనం డౌట్లన్నీ ఏం చేస్తున్నాం, బాహ్య ప్రపంచంతో పంచుకుంటున్నాం. ఎప్పుడైతే మిమ్మల్ని నాకు ఒక అనుమానం వచ్చింది, నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు ఆన్సర్ చెప్తున్నారు, చెప్తే నాకు నచ్చుతుందా, నచ్చటం లేదు. నచ్చక ఏం చేస్తాను, ఎందుకంటే సాటిస్ఫైడ్ కాదు, పక్క వాళ్ళని అడుగుతున్నా. ఇలా అందరినీ అడుగుతూ వెళ్ళడం వల్ల నాకు సాటిస్ఫాక్షన్ రావటం లేదు సరికదా, కన్ఫ్యూజ్ అయిపోతున్నా. ఎందుకంటే మీది మీరు చెప్తున్నారు, వాళ్ళది అందరిది వినడం వల్ల బుర్రపాడవుతోంది. ఇక్కడికి వచ్చేసరికి అసలు ఎందుకు కన్ఫ్యూజన్ వస్తుంది అంటే ఎంతమందిని డౌట్లు అడగడం వల్లే. కానీ అదే కనుక క్వశ్చన్ కింద మార్చుకున్నాం అనుకోండి, నన్ను నేను ప్రశ్నించుకున్నాను, అప్పుడు దానికోసం ఎవరు తాపత్రయపడతారు, నాకే అనిపిస్తుంది తెలుసుకోవాలి అని. ఎప్పుడైతే మీరు ఒకటి తెలుసుకోవాలి అనుకున్నారో దాన్ని తెలుసుకోవడం చాలా ఈజీవే. ఎందుకు అని అంటే మీరు దాని మీదే ఉన్నప్పుడు అది మీకు ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. అందువల్ల ఏంటి అంటే డౌట్లు వదిలేయాలి. ముందు అన్నిటికంటే ముందు వదిలేయాల్సింది డౌటే. ఆ డౌట్ ఉంటే ఏమవుతుంది అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతున్నాం అనమాట. క్వశ్చన్ ఎప్పుడు వస్తుందో మీకు లైఫ్ క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మీ ఆన్సర్ మీకు ఎప్పుడైతే ఫైండ్ చేశారో ఇంక మీరు ఎవరిది పట్టించుకోరు. ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడిగాను అనుకో, దేవుడు ఉన్నాడు, కానీ మరి మీరేంటి ఇదే అదేది అని నేను మీ బోల్డ్ అని ప్రాబ్లమ్స్ చెప్పచ్చు. కానీ ఫైనల్ గా మీరు ఏం చెప్తారు, అన్ని వినేసి దేవుడు ఉన్నాడనే చెప్తారు. అదే క్లారిటీ లేదనుకోండి ఏమొస్తుంది, డౌట్ లోపల కదా, వీళ్ళు ఇలా అన్నారేంటన్న సందేహం మనకి వరకే వస్తుంది. అంటే అది ఎప్పుడు అదే హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక. ఎప్పుడైతే హృదయంలో సూర్యుడి యొక్క శక్తి కలిసిందో చాలా మంది పైగా దానికి ఏంటంటే దేవుడికి మన కోరికకి లింక్ పెడతారు. అది ఎంత తప్పు అంటే, సపోజ్ దానికి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పను. మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు, మీ అమ్మగారు నాన్నగారు ఉండి వాళ్ళు మిమ్మల్ని స్కూల్లో జాయిన్ చేశారు,
స్కూల్కి పుస్తకాలు కొంటారు, చక్కగా మీకు అన్ని అరేంజ్మెంట్స్ చేస్తారు. మీరు బస్సులో వెళ్తే బస్సు, ఆటోలో వెళ్తే ఆటో, లేదా మీరే దింపండి అంటే వాళ్ళే దింపుతారు, తీసుకొస్తారు, అన్నీ చేస్తున్నారు తల్లి తండ్రి. కానీ స్కూల్లో చదవాల్సింది ఎవరు? నేనే. టీచర్ చెప్పింది వినాల్సింది ఎవరు? నేనే. నేనే. మరి అలాంటప్పుడు అవి రెండు నేనే చేయాలని నాకు క్లియర్గా తెలుస్తున్నప్పుడు దేవుడికి పూజ చేసి నా కోరిక తీరితే నువ్వు ఉన్నావని, తీరకపోతే నువ్వు లేవు అనడం తప్పే కదా. ఎందువల్ల అంటే దేవుడికి పూజ చేయడం వల్ల నాకేమొస్తుంది అంటే స్టాండింగ్ ఎనర్జీ అన్నది వస్తుంది. ఆ శక్తితో నేనేం చేయాలి, నాకు కావాల్సిన కోరికలు నేనే సాధించుకోవాలి. ఇప్పుడు మీరు డాక్టర్ అవుతానంటే మీ నాన్నగారు అవరు కదా, మీరు ఇంజనీర్ అవుతానంటే మీ నాన్నగారు అవరు కదా, మీరే అవ్వాలి కదా. అలాగే నేనేం కోరుకున్నానో అది సాధించుకోవాలంటే నేనే చెయ్యాలి. నాకు శక్తి ఎవరు ఇస్తున్నారు? అమ్మవారు ఇస్తుంది. క్రియ మాత్రం మన ద్వారానే ఇవ్వాలి. అది అర్థం చేసుకున్నామా ఇంకెప్పుడు దేవుణ్ణి మనం ఏం చెయ్యం, నిందించము. ఆ నిందించకుండా ఉంటే చాలు, మంచిగా ఎదుగుతాం. ఈ విధంగా అమ్మవారిని పూజన చేయాలంట. అమ్మ, మరి ఇంకొక సందేహం ఏంటంటే, ఇప్పుడు పారాయణం ప్రారంభిస్తున్నాం అని చెప్పి కొంతమంది 9 రోజులు, 11 రోజులు, 21 రోజులు ఇలా నియమంగా పెట్టుకుంటున్నారు. అలా పారాయణ చేయొచ్చా? కేవలం ఒక్కరోజు చేసినా కూడా అది పారాయణం కిందకే వస్తుందా? ఒక్కరోజు చేసిన పారాయణే. కానీ ఏంటంటే ఈ పారాయణలు ఇన్ని రోజులు అన్ని రోజులు అని ఎందుకు పెట్టారు అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఏం చేసినా సరే 41 రోజులు చేయాలి అని, ఏం చేసినా సరే 21 రోజులు. ఈ 21, 41 ఎందుకు చెప్పారు అని అంటే, మనకి ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, ఆ పని రోజు కంటిన్యూగా అలవాటు అయింది అనుకో, ఆ తర్వాత ఇంకా మనం ఏం చేయలేం, ఇంకా మానలేం, దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్తాం. అందులో ఈ లలితా సహస్రం కానీ ఏవైనా చదువుతున్నాం అనుకో, స్లోగా మన గుండెల్లో హ్యాపీనెస్ అన్నది వస్తుంది, ఎంత లేదన్నా ప్రశాంతత వస్తుంది. ఆ ప్రశాంతత ఎప్పుడైతే వచ్చిందో, ఇంతకు ముందు కంటే కొంచెం బాగుంది కదా, దాన్ని కంటిన్యూ చేయాలి అనిపిస్తుంది. ఆ స్థితి ఏదైతే ఉందో అది క్రియేట్ చేయడానికి డేస్ పెట్టారు తప్ప, అసలు ఒకసారి మొదలెడితే లైఫ్ లాంగ్ చేయాల్సినవే అవి. కొంచెం నియమాలు పెట్టుకుంటారమ్మా. మంగళవారం చదవటం, శుక్రవారం చదవటం, పౌర్ణమి లేకుంటే అమావాస్య, ఇలా ఏమైనా పండుగలు వచ్చినప్పుడు ఇలా సందర్భాల్లో చదువుతూ ఉంటారు. ఇది సరైన పద్ధతేనా? సరైన పద్ధతేనా అంటే, నిజం చెప్తే ప్రతిరోజు చేయాలి. ఎందుకు అంటే మనం అన్నం తింటున్నాం, పడుకుంటున్నాం, ఆ రెండు మారినప్పుడు ఎందువల్ల అని అడుగుతున్నారు. ఇవి ఎందుకు చేస్తున్నారు అని మీరు అడుగుతారు. ఈ శరీరాన్ని కాపాడుకోవడానికే తిండైనా తింటున్నాం, నిద్ర అయినా పోతున్నాం, అంతే కదా. మరి ఈ శరీరాన్ని కాపాడుకోవడానికే నువ్వు ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, నీ ఆత్మని సంస్కరించుకోవడానికి లేదా నీ ఆత్మశక్తిని పెంచుకోవడానికి ఇంకెంత ఇవ్వాలి? అందువల్ల టైం లేదు అన్నది అసలు ఇక్కడ చెప్పకూడదు. ఎందుకంటే మీరు చేయాలనుకున్న పనికి టైం లేనప్పుడు కూడా మీరు చేసినవి చాలా ఉంటాయి. ఇక్కడ టైమే దేవుడు, అంటే కాలమే దైవ స్వరూపం. ఎందుకంటే మిగతా ఏవైనా మీరు వదిలేస్తే మళ్ళీ సంపాదించుకోవచ్చు లైఫ్లో ఎప్పుడైనా. ఒక్కసారి టైంని వదిలేస్తే మాత్రం ఇంకెప్పటికీ తిరిగి రాదు. ఆ తిరిగి రాని టైం దేవుడు అయినప్పుడు ఆ టైంని మీరు నిజంగా వాడుకోవాలి అంటే ఆ టైంని ఇష్టమైనట్టు వదిలేసుకుని బాధపడి, అయ్యో నేను పొద్దున్న నుంచి ఏం చేయలేదే, ఇది చేద్దాం అనుకున్నాను. చాలా మంది మీరు చూస్తూ ఉంటారు, ఇంత షెడ్యూల్ పెట్టుకున్నానండి, ఈ రోజు ఏం చేయలేకపోయాను. అలా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే దేవుడి పూజ. ఎందుకు చేయాలండి అంటారు, మీ టైంని ఎలా వాడుకోవాలి అన్న క్లారిటీ మీకు అక్కడే వస్తుంది. దానికి తోడు ఏంటి అంటే, మీరు రోజు 1 గంట సేపు 2 గంటలో పూజ చేస్తే తప్పేమో అనిపిస్తుంది. మామూలుగా ఉపాసన విధానంలో 2 hours 3 hours చేస్తే, అకేషనల్ గా అసలు పూజ చేయకూడదు, రోజు చేసుకో. అంటే నేను నవరాత్రుల్లో చేస్తున్నానండి, చాలా మంది మీరు చూస్తే శ్రీ విద్యా ఉపాసకులు కూడా చెప్తారు, నవరాత్రులన్నిటిలో చేస్తాను. నవరాత్రులన్నిటిలో కాదు, ప్రతి రాత్రి నవరాత్రే. ఎందుకు అని అంటే ఎవ్రీడే చేయాలి. ఆ ఎవ్రీడే ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే అమ్మవారి యొక్క అసలు అమ్మ అంటే అదే కదా, అభ్యాసాతిశయజ్ఞత. అభ్యాసం చేసిన కొద్దీ రోజు రోజుకి కొత్తగా కనిపిస్తుంది. ఆ కొత్తదనం చూడాలి అంటే ఒక్కసారి ఆ రుచి చూసామంటే, ఎందుకంటే అందరూ ఎందుకు చెప్పండి, ఇది అయిపోయింది, నాకు ఇంక బోర్ కొట్టింది, కొత్తగా ఇంకోటి ఏదైనా చేయాలి అని ఎందుకు అంటున్నారు అంటే ఎంజాయ్మెంట్ కోసం. కానీ ఇక్కడ ప్రతి క్షణం కొత్తదనమే. అది ఎలా అంటే, మీకు విష్ణుమూర్తి అమ్మవారిని పద్మనాభ సహోదరి అంటారు. వాళ్ళిద్దరికీ ఉన్న సేమ్ క్వాలిటీ. పద్మనాభుడు ఏంటి అంటే స్వాదిష్టాన చక్రంలో ఉంటాడు విష్ణువు. స్వాదిష్టాన చక్రం యొక్క లక్షణం ఏంటి అంటే, మన శరీరం పాంచభౌతీకరణమైనది, ఇందులో జలతత్వం.
జలానుకున్న లక్షణం చూడండి, ఎప్పుడు అది వెళ్ళిపోతూ ఉంటుంది, పారుతూ, ఫ్లోయింగ్ ఎనర్జీ. ఆ పారుతూ వెళ్ళడం అంటే ఏంటంటే పాతి ముందుకు వెళ్ళిపోతుంది, మళ్ళీ కొత్తగా వస్తుంది, పాతి అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు ఎప్పుడైతే, అందుకే దాన్ని స్వ అధిష్టానము, ఆవిడ సొంతంగా కూర్చున్న ప్లేస్, దాన్ని కనుక మనం ఓపెన్ చేసాం అనుకోండి, అది ఎలా ఓపెన్ అవుతుంది అంటే మీకే చెప్పారు, మంత్రిణ్యంబా విరచిత విషంగా వదితోషిత. విషంగా అంటే ఏంటి, వాడు ఎవరో రాక్షసుడు అనుకుంటున్నాం, విషమైన అంగము కలవాడు అని. విషమైన అంగం అంటే ఏంటి, ఆ స్వాదిష్టాన చక్రం దగ్గర ఎప్పుడు కామంతో కూడిన శక్తే ఉంటుందిట. దాన్ని ఎలా మార్చుకోవాలి అంటే ప్రేమపూరితమైన శక్తి కింద, ఎవరు మాతంగ అంటే అదే అర్థం కదా, మనలో ఉన్న కామాన్ని తీసేసి ప్రేమను అక్కడ ప్రవేశపెడుతుంది. ఎప్పుడైతే పెట్టిందో శరీరం అంతటికి అక్కడి నుంచే ఎనర్జీ వస్తుంది. అప్పుడు అది ప్రేమ తత్వం అయినప్పుడు ఏమవుతుంది, మనం ఎవరి కింద మారుతున్నాం, అమ్మ కింద మారుతున్నాం. ఎప్పుడైతే అమ్మ కింద మారామో మనం అనుకున్నవన్నీ ఏదైనా సరే మంచిగా, ఈ టైం ఫ్రేమ్ వాళ్ళు చెప్పింది ఎందుకు అంటే మనకు అలవాటు చేయడానికి, కానీ మనం ప్రతిరోజు సాధన చేయాలి, చేస్తేనే ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. మన ఆత్మశక్తి పెరగకుండా మనం దేన్ని ఎందుకంటే మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు, ఎప్పుడైనా మీరు చూస్తే ఏంటంటే ఆత్మస్థైర్యం చాలా ఎక్కువ అండి అంటారు, మీరు ఏదైనా ఒక పని చేసిరాగా. ఎందుకంటున్నారు, మనకు తెలిసి లోపల, కానీ శరీరానికి లోబడిపోతున్నాం అనమాట. లోబడిపోయి తినడం పడుకోవడం మీద ఉన్న శ్రద్ధ ఈ కార్యం చేయడం మీద లేదు. అదే కనుక దేవతది, రోజుకి ఏదో ఒకటి అలవాటు చేసుకోండి. నాకు టైం లేదనుకోవద్దు, ఫస్ట్ మీకు టైం ఉంది, 5 నిమిషాలే ఉంది కదా, ఖడ్గమాలు చదువుకోండి, ఆ ఖడ్గమాలు చదువుకోండి, లేకపోతే అన్నపూర్ణ అష్టకం చదువుకోండి, లేకపోతే విష్ణు అష్టోత్తరం ఏ దేవుడు అని కూడా లేదు, చెప్తున్నా, ఏ దేవుడు చదివినా ఏది మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడు చదువుకోండి, అందరూ ఒకటే. ఆ చదివింది ఏదైనా 5 నిమిషాలే, అలా రోజు 5 నిమిషాలు కంటిన్యూగా అలవాటు చేసుకున్నారు. ఆ తర్వాత అరగంట అదే పెంచుతుంది. అప్పుడు మీరు గంటలో చేసి పని 10 నిమిషాల్లో చేసేస్తున్నారు. అప్పుడు మీకు ఇంకో 50 నిమిషాలు మిగులుతున్నాయి కదా వేరే పని చేసినప్పుడు. ఎందుకంటే పని చేయడం రాక లేట్ చేసుకుంటారు. ఒక క్లారిటీ ఉన్నవాడు ఏంటి, ఫస్ట్ ఏం చేస్తాడు, నాకు ఎంత పని ఉంది, నాకు ఎంత టైం పడుతుంది, ఈ టైము పని వాడికి తెలుసు కదా, ఆ ప్రకారం స్పీడ్ గా చేసుకుంటూ. ఒకవేళ మధ్యలోకి వెళ్ళిన తర్వాత కొన్ని పనులు ఏంటంటే అన్ని సాఫీగా అయిపోవు, మధ్యలోకి వెళ్ళాక ఏదో ప్రాబ్లం వస్తుంది, ఒక పనిలో ప్రాబ్లం వచ్చినప్పుడు అప్పుడు నేను ఇంకోటి ఏం చేయాలి అన్న మెథడ్ ఏదైతే ఉందో అది స్పీడ్ గా పనిచేస్తుంది. ఎప్పుడు దేవత లోపలికి వచ్చినప్పుడు. అదే బండాసురుడు ఉన్నంతసేపు ఏమవుతుంది, బండాసురుడు అంటే అర్థం ఏమిటి, మన బుర్రలో ఉన్న మందబుద్ధే, అంతేనా? ఆ మందబుద్ధిని తీసేస్తే ఎవరు వస్తున్నారు, అందుకే బండాసుర వదోద్యుక్త శక్తి సేనా సమన్విత అని అమ్మవారి పేరు. అమ్మవారు ప్రతి ఒక్క దాంట్లో ఎంతో అర్థాలు ఉన్నాయి కదమ్మా. ఈ విధంగా చేసుకోవాలి. మా ఉపాసన చేసేటప్పుడు లలిత పారాయణం చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు ఇంట్లో అంటే పూజా మందిరంలో అమ్మవారి విగ్రహం పెట్టుకోవాలా, ఫోటో పెట్టుకోవాలా, ఎలా ప్రారంభించుకోవాలి? నిజంగా మనసులో ఆవిడ విగ్రహం ఉంది కాబట్టి దాన్ని చూడగలిగితే చాలా బెస్ట్. అది చూడలేనప్పుడు మీకు నచ్చిన పటం ఏదైనా సరే, అది విగ్రహం పెట్టుకోవాలని రూల్ లేదు, వాళ్ళకి ఏ విధంగా నచ్చితే. ఇదంతా చేస్తున్నది నిజంగా అంటే చాలా మంది చూడండి హోమాలు చేసినప్పుడు అంటారనమాట, ఏంటి అంటే విశేష ద్రవ్యాలు వేశానండి ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం తొందరగా కలుగుతుందండి. ఆ విశేష ద్రవ్యాలు ఎవరికి అని ప్రశ్నించుకున్నాం అనుకోండి, సపోజ్ అంటే ఇక్కడ ఏవైనా గొప్పవి ఎవరికి, మనకి, అంటే మళ్ళా మానవులకి. కానీ ఆవిడకి విశేషం ఏం కాదు కదా, ఆవిడే సృష్టించింది ఇదంతా. చాలా మంది ఏమంటారు, నవరత్నాలు వేశానండి అంటారు. నువ్వు వేసి నవరత్నాలు ఏమాత్రం అంటే ఇంత వేస్తున్నావు. కానీ ఆవిడ దగ్గర మొత్తం ప్రహారీ గోడలు ఉన్నాయి 44 మీరు చూస్తే. అందులో ఒకటి ఏమంటారు, నీల రత్నాలతో ఉన్నాయి, వజ్రాలతో ఉన్నాయి, వైఢూర్యాలతో ఉన్నాయి, ఇంద్ర నీల రత్నాలు. ఇవన్నీ ఏంటి, ముక్తారత్న ప్రకారం, మరకత రత్న ప్రకారం. అంటే మరకతాలు ఇవన్నీ మనకి ఇక్కడ చాలా గొప్ప కదా, కానీ అవన్నీ గోడల కిందే పెట్టుకుందిట, ప్రహారీ గోడల కింద వడిద్వీప జుట్టు. మరి ఇంకా ఆవిడకి విశేషం ఏమిటి అని ప్రశ్నించుకుంటే విశేషం మనకి ఏంటంటే, ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే వేసిన ప్రతిసారి నేను ఇంత గొప్పది ఇచ్చాను అని నాకు నేను తృప్తి పడుతున్నాను తప్ప అక్కడ తృప్తి ఇవ్వటం లేదు. నిజంగా కూడా దేవతకి తృప్తి ఇచ్చి అంత గొప్పవాళ్ళమా అని ఒక్కసారి ఆలోచించుకున్నాం అనుకోండి, ఇంకెప్పుడు అలాంటి మాటలు మనం మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవతకి మనం తృప్తి ఇవ్వలేము. మనకి తృప్తి లేక చేస్తున్నప్పుడు మన కోరిక తీర్చి ఆవిడే మనకి తృప్తినిస్తోంది అంటే అర్థం ఏమిటి అంటే, ఇక్కడ ఏది వేసినా సరే మన ఇష్టంతో మన కోసం మనం చేస్తున్నది. కాబట్టి విగ్రహం కూడా అంతే, పటం కూడా అంతే. నాకేది హ్యాపీ అయితే అది పెట్టుకోవాలి.
అంటే నాకు విగ్రహం ఇష్టం. ఇప్పుడు సపోజ్ చూడండి, అలా అనంత అలా. చాలా మంది అని కాదు, సపోజ్ నాదే నేను చెప్తున్నా, నాకు అభిషేకం చేయడం ఇష్టం, అందుకని అది విగ్రహానికే నేను చేయగలుగుతాను. రెండోది ఏంటి, అలంకరించడం ఇష్టం, అంటే నగలు పెట్టి అలా దేవతని, అలా దేవతని కాదు, నాకు ఎవరైనా ఆడవాళ్ళు కనిపిస్తే వాళ్ళు చక్కగా అలంకరించుకుంటే నచ్చుతుంది, వాళ్ళని చూడడం, ఆ చూడడం అన్నది ఇష్టం వల్ల నేను ఆ విగ్రహం పెట్టుకుని అమ్మని కూడా ఆవిడకి అలాగే. పెట్టి ఆవిడకి చూసి నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. అలా ఎవరిష్టం వాళ్ళది. అది వాళ్ళ నచ్చిన ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చు తప్ప ఇది పెడితేనే పని అవుతుంది అని లేదు, అసలు ఏమీ పెట్టక్కర్లే. ఎందుకు అని అంటే కామాక్షి ఇక్కడికి వచ్చేసరికి విగ్రహ రూపంలో కనిపిస్తుంది, కామాఖ్య వెళ్ళేసరికి నిర్గుణ రూపంలో కనిపిస్తుంది, అసలు గుణమే, అసలు ఏమి ఆకారం లేకుండా. అంటే నువ్వు నన్ను ఇలాగా పూజించవచ్చు, అలాగా పూజించవచ్చు అనే చెప్తాను. ఏదైనా నేనే అన్నట్లుగా అమ్మ వర్ణిస్తున్నారు. అయితే ఫోటో అని ఏదైనా సరే మనకి ఇష్టం. అయితే శ్రీచక్రం అసలు ఇంట్లో పెట్టుకోవచ్చా అనేది చాలా మంది సందేహం అమ్మ. ఒకవేళ ఇంట్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో ఉండొచ్చు అని అంటే గనక నియమాలు ఏమన్నా ఉంటాయా? ఎంత పరిమాణంలో ఉండాలి అసలు శ్రీచక్రం? ఎంత పరిమాణం అయినా పెట్టుకోవచ్చమ్మా. ఎందుకు అని అంటే మీకు ఇంతకు ముందు నేను చాలా వీడియోస్లో చెప్పాను, శ్రీచక్రం అంటే మన శరీరమే, మన లోపల ఉన్న 9 రంధ్రాలే అక్కడ ఉన్న నవ ఆవరణలు. అలాంటప్పుడు ఇంత మనిషిని ఇక్కడ తిరుగుతూ ఉంటే చిన్న శ్రీచక్రం అంటే ఇదే శ్రీచక్రం కదా. ఆ శ్రీచక్రం అయినప్పుడు అక్కడ చిన్న శ్రీచక్రమా పెద్ద శ్రీచక్రమా అన్నది లేదు, ఎంత శ్రీచక్రం పెట్టినా పర్వాలేదు. పైగా ఏంటి అంటే దేవుడికి ఇదే నైవేద్యం పెట్టాలా, అదే నైవేద్యం పెట్టాలా లేదు, మీది ఏదైతే అది నైవేద్యం హ్యాపీగా పెట్టచ్చు. ఎందుకంటే అసలైన నైవేద్యం, మహా నైవేద్యం అంటే ఏంటంటే మీరు వండి పెట్టినవి కాదు, ఇందాక చెప్పినట్టే ఏంటి అంటే తృప్తి అన్నది, మనస్సే నైవేద్యం, మహా నైవేద్యం. దీన్ని నైవేద్యం కింద ఇవ్వగలిగితే చాలు. ఎందుకంటే అక్కడ చెప్పినవి కూడా ప్రాణాయ స్వహ, అపానాయ స్వహ, ధ్యానాయ స్వహ, ఉదానాయ స్వహ, సమానాయ స్వహ. అంటే ఏంటి, మనలో ఉన్న పంచవాయువులే, పంచప్రాణాలే. ఆ పంచప్రాణాలనే అక్కడ అమ్మకి మనం సమర్పిస్తున్నాం. అదేదో డైరెక్ట్ గా ఇచ్చామనుకోండి ఇంకా అంతకంటే ఏం లేదు కదా. ఇది ఈ విషయం అందరూ తెలుసుకోవాలమ్మా. అంటే ఆర్భాటంగా చేస్తూ ఉంటారు, ఈ విధంగానే ఉండాలని, అసలు విగ్రహం లేకపోతే ఇంకా పూజ చేయనట్టే అని చాలా మందిలో ఈ భావనలు ఉంటాయి. ఇలా కాకుండా మనసులోనే అమ్మవారు ఉన్నారని తలుచుకొని చక్కగా పారాయణ చేసుకోవచ్చు అంటారు. నియమం కూడా ఏమీ లేదు, ఎప్పుడంటే ప్రతిరోజు చేయగలిగితే మంచిది అన్నారు కదమ్మా. ప్రతిరోజు ఒకే సమయం మెయింటైన్ చేయాలని అంటారు. ఇప్పుడు అంటే ఒకే సమయం మెయింటెనెన్స్ ఎప్పుడంటే అమ్మా, నాకు పలానాది ఇలాగే అవ్వాలి అంటే నాకు ఒక కోరిక ఉంది, చాలా మందికి అది ఉంటుంది, ఏంటంటే నేను అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అని చెప్పేసి. ఆ అనుకున్నది అనుకున్నట్టు జరగాలి అన్నప్పుడు మీరు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్లో అంటే ఏంటంటే అవన్నీ చేస్తే అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ చూడండి, నాకు పని అవ్వాలని అనుకున్నాను ఖచ్చితంగా, అనుకుంటే ఏంటి అంటే ఫస్ట్ డే 44 days చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ డే ఎక్కడ మొదలెట్టామో టైము, డేటు, మళ్ళీ మనం ఉన్న ప్రదేశము ఏమీ మారకుండా ఒకే చోట ఉండి చేయగలిగే స్థితి ఏదైతే వస్తుందో, అంటే నీకు అప్పుడు ఆవిడని ఒకటి అడిగాం మనం కమిట్మెంట్, అప్పుడు మన కమిట్మెంట్ ఎంతో కూడా అమ్మకి తెలుస్తుంది, తెలియాలి. ఒకసారి ఇలా కాకుండా ఆ సమయానికి, అంటే ఒకే సమయానికి చేయడం అనేది మంచిది. అలాగే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో ఎప్పుడైతే లేస్తారో అప్పుడు పారాయణం చేయొచ్చు అని చెబుతూ ఉంటారమ్మా. ఆ సమయంలో అసలు లలిత పారాయణం చేయొచ్చా? చేస్తే ఇంకా వాటికి ఏమన్నా ప్రత్యేకమైన బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా చేయొచ్చు, లలితా సహస్రమే కాదు. ఎందుకంటే ఆ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు లేవరు, మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు, మీరు కూడా డిస్టర్బ్ అవ్వరు. ఎందుకు అవ్వరు అని అంటే మీరు అప్పుడే పడుకుని లేస్తారు కాబట్టి ఫుల్ ఫ్రెష్గా ఉంటారు. ఆ టైంలో వెంటనే స్నానం చేసి కనుక మీరు అక్కడ కూర్చోగలిగితే మీ మనసు మిగతా టైంలన్నిటికంటే చాలా నిశ్చలంగా ఉంటుంది. పైగా ఆ టైంలో ఏంటంటే దేవతలందరూ తిరుగుతూ ఉంటారని చెప్తారు కాబట్టి వాళ్ళు కూడా మనకు కొంచెం సహాయం చేస్తారు. ఏంటంటే దేవతలు ఎప్పుడు మన సాధనకి ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళడానికి సహాయం చేసేవాళ్లే కాబట్టి మనం ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తంలో ఏ పని చేసినా సరే. అమ్మ, తలకి స్నానం ప్రతిరోజు చేయాలా లలితా పారాయణం చేసేటప్పుడు? అవసరం లేదు, అక్కర్లేదు. ఈ చిన్న నియమాలే చాలా మందికి తెలియదు, దానివల్లే ఆగిపోతుంటారు. అమ్మో ఇవాళ అసలు తలకి స్నానం చేయలేదు కదా, ఇవాళ వద్దు రేపు చదువుతాం, ఈ రోజు అనుకున్నాం కదా ఇవాళ తలకి స్నానం చేసి శుభ్రంగా ఉండి ఇవాళే చేద్దాం, ఇలా ఉంటుంది ఆలోచన. ఇవన్నీ ఏంటంటే అమ్మ మనం అనుకోకుండా మన చుట్టూ మనమే ఏం చేస్తున్నాం,
కంచెలు కట్టేస్తున్నాం. బౌండరీస్ కట్టేసుకుని ఏం చేసుకుంటున్నాం అంటే దాన్ని విడలేక, అంటే ఈ నైవేద్యం పెడితేనే పూజ చేయాలి, అంటే ఆ నైవేద్యం ఉంటేనే పూజ చేస్తున్నాం. అసలు పూజ చేయడం ఇంపార్టెంటా, నైవేద్యం ఇంపార్టెంటా మీరు ఆలోచించుకుంటే పూజే కదా. అంటే అందుకనే ఆ లలితా శాస్త్రంలో కూడా మన బంధాలను విడగొట్టి నామం ఒకటి ఉంది. అదేమిటంటే విశృంఖల వివిక్తస్థ వీరపాత వీర. మనం పెట్టుకున్న కంచెలన్నిటినీ ఏం చేస్తుంది ఆవిడ, విడగొట్టేస్తుంది. ఎప్పుడైతే విడిపోయిందో, ఎందుకంటే మనం ఎప్పుడైతే సర్కిల్ గీసుకున్నామో ఆ సర్కిల్లో నుంచుంటున్నాం, అప్పుడు నాకు సంబంధించిన వాళ్ళనే నేను పిలుస్తున్నాను. అంటే మా అమ్మ, మా నాన్న, మా అత్త, మా మామ, నా ఫ్రెండ్స్, నా సిస్టర్స్, వీళ్ళే ఉంటున్నారు. అదే ఆ బౌండరీ తుడిచేసాం అనుకోండి, ఈ వరల్డ్ అంతా నాకేమవుతుంది, ఫ్రెండ్లీ. ఎందుకంటే శ్రీ విద్య అన్నది అదే నేర్పిస్తుంది. అంటే లలితాదేవికి పూజ చేస్తే ఏమొస్తుందండి, ఏమొస్తుందండి అంటే శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. శివ అంటే అర్థం ఏమిటి అని అంటే ఆత్మభౌడే శివుడు. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం. ఆయన లేని ప్రదేశం లేదు అన్నారు. అంటే మరి ఏ ప్రదేశంలోనూ ఆయన లేడు అంటే మీరు చూస్తే కనిపిస్తున్నాడా, నేను చూస్తే కనిపించాడా, లేదు కదా. అంటే మరి అన్ని చోట్ల ఉన్నప్పుడు ఎక్కడో చోట ఇంతైనా కనబడాలి కదా. ఎందుకు కనిపించట్లేదు అంటే ఆత్మభౌడే ఈశ్వరుడు. లోపలికి ఎవరు వెళ్తారో వాళ్ళకే కనిపిస్తాడు. అంటే అందుకే ఇక్కడ స్త్రీ పురుషుడు అని అభేదం ఉండదు. ప్రతి ఒక్కళ్ళ లోపల ఉన్న ఆత్మ ఎవరు, శివస్వరూపే. అమ్మ అంటే ఎవరు అంటే ఇగో నాకు కనిపిస్తున్న ప్రకృతి, నాకు ఏది కనిపిస్తే అదే అమ్మ. అది స్త్రీ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు, చెట్టు అవ్వచ్చు, ఎలక అవ్వచ్చు, పిల్ల అవ్వచ్చు, ఏదైనా అమ్మే. సో అంటే అన్నిట్లో అమ్మ. నేనేం చెయ్యాలి అంటే మరి లోపల శివుడు ఉన్నాడు, ఈ బయట ఎవరున్నారు, అమ్మ ఉంది. ఈ శివుడిని అమ్మని కలుపుతూ వెళ్ళడమే అదే శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక. అంటే శ్రీ విద్య ఉపాసన నేర్పించేదే అది. అందువల్లే వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అని అసలు ఈ సృష్టిలో ఉండదు, అందరూ సమానమే. అదొక్కటి తెలుసుకోవాలి, అదొక్కటే తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అందరూ సమానం అంటే ఇంకా అసలు ఈ గొడవలే లేవు. నిజమమ్మా. ఈ పేదనిక వాళ్ళు వీళ్ళ కులాలు మతాలు ఈ గొడవలన్నీ ఏవి ఉండవు. నిజం. అందరికి ఇళ్లలో పూజా మందిరం ఉంటుంది. మరి ఇలా పారాయణ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా కొన్ని చెబుతూ ఉంటారమ్మా. అంటే ఈ ప్రశ్న ఇబ్బంది పెడుతున్నానని కాదు, కానీ చాలా మందికి శుక్రవారమే కావచ్చు, ఇలా పారాయణం ప్రారంభించినప్పుడు కావచ్చు, లలిత అమ్మవారి పూజప్పుడు ప్రత్యేకించి ఈ నైవేద్యం అమ్మవారికి ఇష్టమైంది అంటూ ఉందా, అలా పెట్టాలా? అసలు నైవేద్యం అనేది అసలు లేదు, ఏదైనా అమ్మకు పెట్టచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇక్కడ అసలు ఉపాసనలో ఒకటి నేర్చుకోవాలమ్మా. ప్రతి ఒక్కళ్ళు శ్రీ విద్య ఉపాసకులే. అదేంటంటే పలానా నేర్చుకున్న వాళ్ళ కాదు, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కడు శ్రీ విద్య ఉపాసకుడే అని ఎలా చెప్తారు అని అంటే, మన లైఫ్ అసలు స్త్రీ లేకుండా లేదు. ఆ స్త్రీ లేకుండా ఎలా లేదండి అంటారు. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగిందనుకోండి, శ్రీమన్ రాసే మొదలు పెడుతున్నారు. అంటే మీరు శ్రీ విద్య ఉపాసకులే కదా. ఇప్పుడు మీరు ఏదో చాలా మంచి పనులు చేస్తారు, ఎక్కడో మీకు సన్మానం చేస్తున్నప్పుడు పలానా శ్రీమతి గీతాంజలి గారు అంటున్నారు. అంటే అక్కడ మీకు శ్రీ పెట్టారు, మీ ఇంకోళ్ళు ఎవరో చేశారు మగవాళ్ళు, వాళ్ళు ఏమంటున్నారు పలానా శ్రీ వెంకటేశ్వర్లు గారు అంటున్నారు. అంటే స్త్రీ లేకుండా అసలు మన లైఫ్ అంటే ఒక రెస్పెక్ట్ దగ్గర స్త్రీ వస్తోంది, ఒక శుభకార్యంలోనూ స్త్రీ వస్తోంది. లక్ష్మి అంటే స్త్రీ అంటున్నావు, సరస్వతి అంటే ఒక్కొక్కసారి స్త్రీ అంటున్నావు, పార్వతి అంటే స్త్రీ అంటున్నావు. అంటే అన్ని చోట్ల స్త్రీయే ఉంది మనతో. మనకి స్త్రీ లేకుండా అసలు లేదు. అందులో ఆడపిల్ల పుడితే మీరు చూస్తే పేరు ముందు స్త్రీ అని పెట్టమని చెప్తారు ఖచ్చితంగా, ఒక అక్షరం ఎక్స్ట్రా ఉండాలని. అంటే ఆ శ్రీంకారం అన్నది లేని ఎవరు ఉండరు మానవుడు. ఆ శ్రీ అంటే మానవులు అంటే హిందూ ధర్మంలో మనకి శ్రీంకారం అన్నది అంత ఇంపార్టెంట్. అంటే మనం పుట్టడమే శ్రీ విద్యా ఉపాసకులు, అందుకని అమ్మ లేకుండా మనం ఉండలేము. ఇది ఖచ్చితంగా నిజం. ప్రతి ఒక్కళ్ళతోనూ అమ్మ ఉండాలి. అందుకని ఆ అమ్మ మనతోనే ఉంది. కానీ అదేది తెలుసుకునే స్ఫురణ ఏదైతే ఉందో ఆ స్ఫురణ ఒక్కటే మనం తెచ్చుకోవాలి. ఇది నేను కొత్తగా ఇప్పుడు నేర్చుకున్నానమ్మా ఈ విషయం, తెలుసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే విగ్రహం ఉండాలి, మనం ఆ రోజు పూజ చేయాలి, నైవేద్యం పెట్టాలి, ఇలా ఇవైన తర్వాతే పారాయణ చేసుకోవాలని చెప్పి చాలా అనుకున్నాను. కానీ అలా కాదు, మన మనసులోనే అమ్మవారు ఉంది, ఉన్న స్థలంలో మీరు ఎక్కడంటే అక్కడే ఆవిడ ఉన్నట్టు అని. ఇప్పుడు కొన్ని చోట్ల ఇళ్ళనే కాదమ్మా, ఎక్కడైనా వేరే ప్రదేశంలో ఉన్నాం, ప్రయాణంలో ఉన్నాము, ఆఫీస్లో ఉన్నాము, ఇలాంటప్పుడు కూడా మేము పారాయణ చేయొచ్చా? సర్వకాల సర్వావస్థల యందును అమ్మని స్మరించవచ్చు. ఎంత బాగా స్మరిస్తామో అంత దగ్గరగా ఉంటాం తల్లికి ఎప్పుడు. శ్రీ విద్య ఉపాసన అంటే అదేదో వేరు కాదు, నన్ను నేను తెలుసుకోవడమే శ్రీ విద్య.
ఇప్పుడు సపోజ్ చూడండి, అన్ని ఏదైనా ఎవరైనా ఏదో ఒకటి కనుక్కుంటే వాళ్ళు రీసెర్చ్ చేశారండి అంటున్నారు, సైంటిస్టులు కనుక్కున్నదాన్ని. కానీ సెర్చ్ అన్నది ఒకటే ఉంది ఈ సృష్టిలో, అన్ని రీసెర్చ్లే. ఒకే సెర్చ్ ఏంటి అంటే నన్ను నేను చూడడం. ఎందుకంటే దాన్నే సాధన, శోధించు, దేన్ని శోధించు, నన్ను నేను శోధించుకుంటున్నా. మళ్ళీ నేను మీ గురించి తెలుసుకోవాలనుకున్నానంటే అది రీసెర్చ్ అయిపోతుంది. ఎందుకంటే మీ గురించి తెలుసుకోవాలని మీరున్నారు కదా. కరెక్ట్. నన్ను నేను తెలుసుకోవడమే సెర్చ్. అంటే ఈ సృష్టిలో ఉన్న ఒక సెర్చ్ ని మనం తెలుసుకోలేకపోతున్నాం, అన్ని రీసెర్చ్నే చూస్తున్నాం. న్యూటన్ గారు ఏం చేశారు, యాపిల్ పైకి విసిరితే ఏమైందిట, భూమికి వస్తుంది, దానికి గురుత్వాకర్షణ శక్తి ఉందండి అన్నారు. అది రీసెర్చే. ఆల్రెడీ గురుత్వాకర్షణ శక్తి ఉంది, ఆయన ఉందని కనిపెట్టారు. కానీ అసలైన గురుత్వాకర్షణ శక్తి అంటే ఏంటో మనకు అర్థం అవటంలే. భూమికి ఉన్న శక్తి ఏంటి అంటే గురుత్వాకర్షణ అంటే అన్నిటిని లోపలికి తీసుకుంటుంది. అంటే అర్థం ఏమిటి, నీ ఎదురుగుండా వచ్చిన ప్రతిదాన్ని యాక్సెప్ట్ చెయ్యమ్మా అని చెప్తోంది. ఇది అర్థం చేసుకోవాలి. యాక్సెప్ట్ చెయ్యంటే అర్థం ఏమిటి, మీరు ఎందుకు వచ్చారు, నాకు టీచర్ కింద వచ్చారు, నేను ఏం చేయాలి, ఇక్కడ కూర్చుని లర్న్ చేయాలి. అంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి మనం చేయాల్సింది, అంటే నీకు కనిపించిన ప్రతి ఒక్కళ్ళు గురువే. అది భూమి చెప్తోంది మనకి. ఆ గురువు నుంచి మనం నేర్చుకోవాలి తప్ప మనం ఏదో తెలుసని చేయకూడదు. ఎందుకంటే నాకు ఎంత తెలిసినా సరే ఇది ఎంత ఉందో అంతే తెలుస్తుంది. కానీ ప్రకృతి అంటే బోల్డ్ అంతా, ప్రతి క్షణం నేర్చుకోవాల్సిందే, చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి. అదే శ్రీ విద్య చెప్తుంది మనకి. ఆ శ్రీ విద్య ఉపాసన అంటే ఏంటి అంటే ప్రతి దాని నుంచి అనుభవాలు. చూడండి, ఆయన చెప్తాడు కదా, అనుభవాల సారమే గురువు అని. అంటే మీరు ఎన్ని అనుభవాలు సాధిస్తే అంత గురువు. మనమే గురువులు, మనమే టీచర్. మనమే టీచరు. మనకు కనిపించే ప్రతిదీ మనకి టీచరే. కరెక్టే. ఎందుకంటే అది నేర్పించడానికి వచ్చింది. ఎందుకంటే నువ్వు ఎలా నేర్చుకుంటావు అన్నది. దానికి ఎగ్జాంపుల్ ఏమక్కర్లేదు. ఒక గురువు గారు ఉన్నారు, ఆ గురువు గారి దగ్గరికి ఒక శిష్యురాలు వచ్చిందిట. బోర్డు మంది శిష్యులు ఉన్నారు, ఆవిడ కూడా వచ్చింది. వచ్చి ఇంకా బోర్ని ఏడుస్తోందిట. ఏడుస్తూ ఏం చేసిందిట, ఆవిడ కష్టాలన్నీ చెప్తోందిట. చెప్తూ ఉంటే గురువు గారు ఏం చేశారు, విన్నారు 5 నిమిషాలు అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయారట. లోపలికి వెళ్ళిపోతే ఇంక చుట్టూ ఉన్న శిష్యులు ఏంటో తెలుసా, ఇంత చిన్న మంత్రం చేస్తేనే మనకింత బాధ వచ్చేసింది. ఆవిడ ఆయన అన్ని మంత్రాలు చేస్తే ఆయన ఏంటి అసలు కనీసం గుండె కూడా సమంగా లేదా, ఆయనకి వినకుండా వెళ్ళిపోయాడు సగం. ఆయన గుండె లేదా, ఇది లేదా అని మిగతా వాళ్ళందరూ ఆయన్ని తిట్టుకుంటున్నారు. తిట్టుకుంటూ ఉంటే అయినా పాపం ఆయన లోపలికి వెళ్ళి ఏం చేశాడు, 3 బర్నర్లు ఉన్న ఒక స్టవ్ తెచ్చట. ఈవిడ ఏడుస్తూ ఉంటే ఈయన స్టవ్ తెచ్చాడేంటని అందరికీ డౌట్ వచ్చింది. 3 గిన్నెలు, వాటిలో నీళ్లు పెట్టట. నీళ్లు పెట్టి గిన్నెలు మరుగుతుంటే ఒక గిన్నెలో బంగాళాదుంప వేసాట, ఒక గిన్నెలో ఏమో ఎగ్గులు వేసాట, ఇంకో గిన్నెలో ఏమేసాట, కాఫీ గింజలు వేసాట. వేసేసరికి 3 ఫుల్గా మరిగిపోయేసరికి ఈ యొక్క బంగాళాదుంపలు ఏమవుతాయి, మెత్తగా అయిపోతాయి. ఈ గుడ్లు ఏమవుతాయి, గట్టిగా అవుతాయి. అక్కడికి వెళ్ళేసరికి కాఫీ బీన్స్ ఏమయ్యాయి, అందులో కరిగిపోయినాయి రసం. కలిసిపోయేసరికి అప్పుడు చెప్పాట, ఏంటి అంటే ఆ గిన్నెలు 3 పట్టుకొచ్చి శిష్యులు, తిట్టిన శిష్యులు తిట్టని శిష్యులు అందరి మధ్యలో పెట్టి ఒకటే చెప్పాట, అమ్మ మనకున్న సమస్యలు నీటి లాంటివే, చూడండి గుద్దుకున్నాయి, 3టికి ఒకే ప్రతికూల పరిస్థితి. ఏంటంటే మరుగుతున్న నీళ్లు ఇప్పుడు మన కాళ్ళ మీద పోసారు ఇంకో ఏమవుతాయి, మనం గంతులేసి అరిచేవాళ్ళు ఉంటారు, ఆగేవాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు కదా ప్రాబ్లం. అంటే ఇప్పుడు ఆ మరుగుతున్న నీళ్లు అన్న ప్రతికూల పరిస్థితి ప్రతి ఒక్కదానికిను. కానీ బంగాళాదుంపలు ఏమయ్యాయి, మెత్తగా అయిపోయాయి. అదే మెత్తగా ఉన్న గుడ్డు, ఎందుకంటే గుడ్డుని ఇలా పట్టుకుంటే ఏమవుతుంది, అది చిదిగిపోతుంది. అలాంటిది బాయిల్ అవగానే అది ఏమైంది, గట్టిగా అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి గింజలు ఏమయ్యాయి, దానిలో మెర్జ్ అయిపోయాయి సమస్యలు. అంటే మనం ఎలా ఉండాలి అనేది మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, దాన్ని పట్టించుకుని నేను అలా గుండె వీక్గా అయిపోతానా, లేకపోతే గుడ్డులా గట్టి పడతానా, లేదా కాఫీ బీన్స్ లా అందులో కలిసిపోయి దాంతో నేను ముందుకు వెళతానా. ఎందుకంటే మనకు ప్రాబ్లం ని సాల్వ్ చేస్తే దాని వల్ల వచ్చిన అనుభవం ఏమవుతుంది, ఇంకే ప్రాబ్లం తెచ్చుకోకుండా ఉపయోగపడుతుంది, ఒక లెసన్. దాన్ని అలా చేస్తానా, ఈ 3 ఎలా ఉంటాను అనేది మనమే డిసైడ్ అవ్వాలి. అంటే అందరికీ అన్ని సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్య అన్నది కాకుండా చూడాలి, ఎలా ఏం నేర్చుకోవాలి, అది మనకి శ్రీ విద్యా ఉపాసనతో వస్తుంది. చక్కటి వివరణ అమ్మా, ఇది చాలా మంది తెలుసుకోవాలి. అంటే గుర్తించలేకపోతారు ఇలాంటి విషయాలు ఉదాహరణలతో. నిజంగా గురు సాంగత్యం ఎంత మంచిదో, లేకపోతే ఎన్ని విషయాలు మనం తెలుసుకుంటాము అనేది అర్థమవుతోంది.
వివరించి చెప్తారు ప్రతిదీ కూడాను. ఇలా అంటే మాలాంటి వాళ్ళు ఏంటంటే ఏదో గుడ్డిగా అలా చదివేసుకుంటాం, లేకపోతే ఇలా ఉంది కదా అని అంతవరకే. కానీ ప్రతిదీ అర్థం తెలుసుకుని పారాయణ చేస్తే మటుక ఇక అది ధన్యమే జీవితం. అదేంటంటే అక్షరాలు చదవడం వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి లలితా శాస్త్రం చదవడం వచ్చు. ఏ ఒకళ్ళు ఒకలా పాడొచ్చు, ఒకళ్ళు సంగీతంలా పాడొచ్చు, ఒకళ్ళు మంత్రంలా చదవచ్చు. ఎవరు ఎలా చేసినా అక్షరం చదవడం వస్తే చాలు. అది ఇప్పుడు మీకు వేరే భాషలు వచ్చినా అన్ని భాషల్లోనూ లలితా సహస్రం ప్రింట్ అయిపోతుంది. కాబట్టి ఏ భాషలో అయినా చదవచ్చు. కానీ లలితా సహస్రం అక్షరాల్లా చదవకూడదు. ప్రతి అక్షరాన్ని అమ్మలా అనుభవిస్తూ చదవాలి. ఎందుకంటే మంత్రాణం మాతృకాం దేవీం. మీరు మంత్రం ఎప్పుడైతే చదువుతున్నారో అందులోంచి, అందుకే అమ్మవారిని మాతృకావర్ణ రూపిణి. ఒక్కొక్క అక్షరం అన్ని అక్షరాలు చదివితే మన లోపల ఎలా ఏర్పడుతుంది ఆవిడ? ఆ ఈ ఊ అంటున్నాం అనుకుంటున్నాం మనం. అలా క్షా వరకు చదివితే ఆ రూపం సూక్ష్మదేహంలో అమ్మ రూపం ఏర్పడుతుంది. అది చెప్తోంది కదా. మరి అప్పుడు మీరు అక్కడ ఉన్న ఒక్కొక్క అక్షరాన్ని అలా అనుభవిస్తూ చదవగలిగితే అప్పుడు ఎంత బాగుంటుంది. ఏమంటారు? చుబుక శ్రీ విరాజిత అంటారు. అంటే గెడ్డం ఏమండి అలా అంటే, గెడ్డం ఎలా ఉంది అంటే కాంతివంతంగా ఉంది. కాంతివంతంగా ఉందంటే చూడండి, శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? గొంతులోంచి. ఇక్కడ నేలికి వచ్చేసరికి ఏమవుతుంది? నరన్నేని నేలికి అంటారు, అబద్ధాలు పలుకుతూ ఉంటుంది కదా. ఈ గెడ్డం ఏం చేస్తుంది? నిజాన్ని అబద్ధాన్ని అనుసంధానం చేసినప్పుడు దీనికి కనుక జ్ఞానం ఉంటే ఈ అబద్ధాన్ని నిజంలా పలికిస్తుంది. అంత అర్థం ఉంది. అంటే దీన్ని మనం ఏం చేయాలి ఇప్పుడు? ఇంకా చాలా మంది ఏంటంటే, నేను చాలా షైన్ అవుతానండి, వాళ్ళే నన్ను ఆపేశారంటారు. ఈ సృష్టిలో మన షైనింగ్ ఎవరు ఆపలేరు. ఎందుకంటే సూర్యుడు ఉన్నాడు. ఇలా ఆపేద్దాం అంటే ఆపగలవా? పొగ వస్తుంది, ఇలా పట్టుకుందాం అంటే పట్టుకోగలవా? అంటే ఆపలేనివి చాలా ఉంటాయి. అలాగే మనలో ఉన్న జ్ఞానాన్ని కూడా ఎవరు ఆపలేరు. వాటితో సమానం. అన్నిటికంటే గొప్పది జ్ఞానమే. అందుకని అమ్మలో ఉన్న ప్రతి అవయవాన్ని వాళ్ళు వర్ణించారంటే ఆ అవయవం నుంచి మన జ్ఞానమే నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఇలా వివరించి తెలుసుకుంటే బాగుంటుంది. అమ్మ, గురువు దీక్షలో తీసుకుని లేకపోతే గురు ముఖంగానే పారాయణం నేర్చుకోవాలా? వీటికి ఏమైనా నియమాలు ఉంటాయా, లేకపోతే మామూలుగానే చదువుకోవచ్చా? సహస్ర పారాయణం వరకు గురుముఖత అవసరం లేదమ్మా. ఏ స్తోత్రమైనా మనం చదువుకోవాలంటే చదువుకోవచ్చు. పైగా మనకు గురువు ఉంటే తప్పకుండా అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే గురువు ద్వారా మనకి శక్తి వస్తుంది. కానీ ఇంకే గురువు చేసేది ఏంటి అంటే మనలో శక్తిపాతం చేసి ఆ మంత్రాన్ని ఇస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ మంత్రం ఆపకుండా మనం చేయడానికి వాళ్ళు మనకి సహాయం చేస్తారు. కాబట్టి మంత్రం తీసుకోమనడానికి కూడా కారణం అదే. దానికి తోడు ఏంటి అంటే, ఫస్ట్ ఆ ఎనర్జీ వస్తున్నప్పుడు మనకి ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో తెలియని మనకి ఒక డైరెక్షన్ చూపించేది. ఆల్రెడీ కొంతమంది ఏంటంటే ఒక ఉపాసన చేస్తూ ఉంటారు. అవి చేస్తూ కూడా లలితా పారాయణం చేయొచ్చా? అలా ఒక 4-5 ఉపాసనలు అలా చేసుకోవచ్చా? అంటే దీనికి సంబంధించిందేనా వేరే వేరే సంబంధించిన ఉపాసనల? దేవునికి సంబంధించి కొంతమంది వెంకటేశ్వర స్వామి ఉపాసన చేస్తూ ఉంటారు, కొంతమంది నరసింహస్వామి చేసుకుంటారు, అమ్మవార్లు చేస్తూ ఉంటారు, అమ్మవార్లు లక్ష్మీ సాధన చేస్తూ ఉంటారు. అలా ఇవి చేస్తూ చేయొచ్చు? అన్నీ చెయ్యొచ్చు. ఎప్పుడు అంటే మనకంటూ ఒక క్లారిటీ ఉన్నప్పుడు. కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు మాత్రం అన్నీ చేయకూడదు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఎప్పుడు ఒకే గురువు ఒకే మంత్రం ఉంటే బెస్ట్. ఎందువల్ల అంటే మనకి అంటూ అసలు దేవుడు అంటే ఏంటో అర్థమైంది అనుకోండి, అప్పుడు మన మనస్సు చంచలం అవ్వదు. మనం ఏం చేస్తున్నామో మనకి తెలిసే చేస్తూ ఉంటాం. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఎన్ని చేసినా పర్వాలేదు. అది వచ్చే వరకు మాత్రం ఒకటే చేయాలి. కానీ చాలా మంది చేసేది ఏంటి అంటే, నాకు ఇక్కడ పని అవ్వలేదు అనుకో, ఇంకోటి పట్టుకుని ఆ షిఫ్టింగ్లు మాత్రం అసలు తప్పు. ఎందుకు అని అంటే ఫస్ట్ చెప్పేస్తారమ్మా, అసలు ఇలా పారాయణ స్టార్ట్ చేశాను కానీ గొడవలు అయిపోతున్నాయి ఇంట్లో, లేకపోతే నాకు కోపం వచ్చేస్తుంది ఎక్కువ, ఏంటో ఏ పని అవ్వట్లేదు, అందుకే అమ్మో నేను చేయను, నాకు భయంగా ఉంది, నేను వేరే పూజలు చేసుకుంటాననే వాళ్ళే. మీరు విన్నారమ్మా ఇలా? అది ఎందుకు అని అంటే యాక్చువల్ గా చెప్తాను. ఇంటి చుట్టూ ఒక డ్రైనేజ్ ఉంది. ఆ డ్రైనేజ్ ని క్లీన్ చేయడం మొదలు పెట్టాం. క్లీన్ చేయడం మొదలెడితే చెడ్డ వాసనలు ఎక్కడికి వస్తాయి? బయటకు వస్తాయి. మన ఇంటి చుట్టూ మనకే వస్తాయి కదా. అలా క్లీన్ చేయడం మానేసాం అనుకోండి, ఏమవుతుంది?
ఇంకా బ్యాక్టీరియా వచ్చి అక్కడ చుట్టూ ఉన్న ఇళ్ళు కూడా పాడే అందరికీ జబ్బులు కూడా వస్తాయి. ఎఫెక్ట్ అవుతుంది. అంటే అర్థం ఏమిటి అంటే క్లీన్ చేస్తున్నప్పుడు ఆ కోపాలు కానీ అవన్నీ అమ్మవారు మనకి ఇచ్చినవి కాదు, మన బయటకు లోపల ఉన్న వస్తుంది. శక్తి వస్తుంది. వచ్చినప్పుడు నా ఎదురుగుండా మీరున్నారు, అప్పుడు మీరే కదా ఆ శక్తి ఎప్పుడైతే ఈ లోపల నుంచి బయటకు వచ్చిందో అలా అవుతుంది. కానీ అప్పుడు చేస్తే ఎవరైతే చేస్తారో మొత్తం ఫుల్ క్లీన్ అయిపోయిందంటే ఇల్లు అంతా ఎలా ఉంటుంది? శుభ్రంగా ఉంటుంది. అమ్మ రావడానికి అనుకూలంగా ఉంటుంది. అప్పుడు మనలోనే ఉంటుంది ఆవిడ. అప్పుడు ఈ రాగద్వేషాలకు అతీతంగా మారుతామమ్మా. రాగద్వేషాలకు అతీతంగా ఉండడమే సాధన. కానీ ఏంటంటే అమ్మవారి ఉపాసన అంటేనే అనురాగం అనే పాసం ఒక సైడ్ Okay. ఉంటుంది, ప్రేమ ఆప్యాయతలు అంటేనే అమ్మ కాబట్టి. అమ్మ, నేను ఒక ప్రశ్న అడుగుతాను. లలిత పారాయణం చేస్తున్నప్పుడు మీరు ఆ పారాయణంలో అమ్మవారి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ నామాలు తప్పుగా పలికిన, తప్పుగా చదివిన అది ఎంతో దోషం, పాపం, అమ్మ శిక్షిస్తుంది, అమ్మ ఆగ్రహానికి గురవుతారని అంటారమ్మా. ఇది ఎంతవరకు నిజం? అసలు ఆగ్రహించదమ్మ, అనుగ్రహిస్తుంది ఎప్పుడు కూడా. దీనికి ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అదేమిటి అని అంటే, ఇప్పుడు మనం నడుస్తున్నాం ఫస్ట్, అంటే మనకు అప్పుడే నడకొచ్చింది, అప్పటి వరకు కూర్చుని ఉంటాము, పాకుతూ ఉంటాం. ఈ పాకుతున్న పిల్ల కాస్త నడవడం మొదలు పెడుతుంది. ఫస్ట్ అడిగేద్దామని ట్రై చేసినప్పుడు మనం ఏమవుతాం? పడిపోతూ ఉంటాం. అప్పుడు ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మన చేతులు పట్టుకుని ఏం నడిపిస్తారు? లేదంటే 3 చక్రాల బండి ఉంటుంది, ఆ బండి ఇచ్చి నడిపిస్తారు. అంటే ఏంటి? నడవగా ఏమొస్తుంది మన కాళ్ళల్లో? పట్టు, శక్తి వస్తుంది. ఎప్పుడైతే శక్తి వస్తుందో మనం మామూలుగా ఇప్పుడు ఎలా నడుస్తున్నాం అలా నడవడం మొదలు పెడతాం. అంటే తడబాటు అన్నది ఫస్ట్ ఉందా లేదా? అదే తప్పులు చదవడం కూడా అక్కడ. అప్పుడు ఏం చేస్తుంది అమ్మ? చెయ్యూతనిచ్చి మనకి ఆవిడే నేర్పిస్తుంది. చదవగా ఎప్పుడైతే ఆ ఎనర్జీ మన లోపలికి వస్తుందో అది వచ్చినప్పుడు మనం నిజంగా బాగా చదువుతాం. పైగా అమ్మకి ఆగ్రహం రాదు, అనుగ్రహం వస్తుంది అని చెప్పడానికి ఒకే ఒక చిన్న ఎగ్జాంపుల్. మీ అమ్మగారు ఏదో ఫంక్షన్ కి వెళ్ళారు సపోజ్, మీరేమో చిన్నప్పుడు ఆడుకుంటూ ఉన్నారు. ఇది అందరి లైఫ్ లోనే జరుగుతుంది. అయితే ఫంక్షన్ నుంచి అమ్మ వచ్చింది. ఈలోగా అమ్మ వచ్చేసరికి పరిగెట్టుకుని వెళ్దాం అనుకుంటూ అక్కడ ఏదో మురుగుండు ఉంటే డుబ్బును పడిపోయాం, కాళ్ళు కొట్టుకుపోయాయి. పడిపోయేసరికి మీ అమ్మగారు పరిగెట్టుకుని వచ్చి మిమ్మల్ని పట్టుకుని ఎత్తుకుని అయ్యో దెబ్బ తగిలిందని ఏడు పాపుతారా? లేకపోతే ఆగు, నేను ఈ చీర మార్చుకుని డ్రెస్ అంతా మార్చుకుని వచ్చి నీకు చేస్తానే, నేను వచ్చేసరికి నువ్వు ఎందుకు పడిపోయావని కోపపడతారా? లేదు, వెంటనే చీర కూడా ఆవిడకి గుర్తుండదు. అది ఎంత అంటే మీతో పాటు 80 సంవత్సరాలు, ఎందుకంటే ఆవిడకి 20 సంవత్సరాలు వచ్చాక మనం పుడితే మనతో 80 సంవత్సరాలు ఉండే ఒక తల్లి చూపించే ప్రేమ అది. అలాంటప్పుడు ఈ జీవి ఎన్నిసార్లు ఈ సృష్టిలో పుడుతుందో అన్నిసార్లు అదే తల్లి మనతో వస్తుంది. మరి ఆ తల్లికి మన మీద ఎంత ప్రేమ ఉంటుంది? అప్పుడు మనకి కోపపడుతుందా? అసలు కోపం ఆవిడ ఎప్పుడు అనుగ్రహమే. పైగా మీరు ధ్యాన శ్లోకంలోనే చదువుతున్నారు, శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సునుతాం, ఎప్పుడు శాంతంగానే ఉంటుంది. మరి అలాంటప్పుడు మన పైన ఆవిడకేమిటి కోపం? ఆవిడకి అసలు కోపమే లేదు. ఆ కోపం అంతా మన లోపల ఉన్నదే. మన లోపల ఉన్న కోపాన్ని ఆవిడకి ఏం చేస్తున్నాం? ఇంకా ఉపాసకులు అందరూ చేసే పని, చాలా మంది ఏమనుకుంటారంటే నాకు కోపం వచ్చింది అనుకోండి, ఆ అమ్మవారు పూజ చేస్తే నాకు కోపం వచ్చింది అనుకుంటాం. కానీ తప్పు, నాలో ఉన్న కోపం బయటకు పోతుంది. అది మరి బయటకు పోయినప్పుడు కనిపిస్తుంది. మంచిదే అంటారు, అది మంచిదే చాలా. కానీ అమ్మకి అసలు కోపం లేదు. అందుకే ఆవిడని చాలా మంది మీరు వారాహి, ప్రత్యంగిర, ఈ దేవతల్ని రౌద్రీ దేవతలని పిలుస్తారు. రౌద్రీ దేవతలు అంటే అర్థం ఏంటి అంటే మనలో ఉన్న కోపాన్ని తీసేసి రుద్రత్వాన్ని ఎవరైతే బయటకు తీస్తారో, రుద్రత్వం ఎక్కడుందని చెప్పుకుంటున్నాం? మన ఆత్మ రుద్రుడు అని చెప్తున్నాం కదా. అంటే ఆ ఉపాసన ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ఆత్మజ్ఞానం అన్నది కలుగుతోంది. అది తెలుసుకుంటే ఆ కోపం అన్నది మన లోపల నుంచే వస్తుంది. అది పోవడం బెస్టే కదా, లోపల ఉన్నది మంచిదే. మంచిది తెలియక చాలా మంది విడిచిపెట్టి ఇంకొక సాధన వైపు వెళ్ళిపోవటమో, అసలు చేసే సాధన కూడా ఆ పారాయణాన్ని కూడా ఆపేయడమో చేస్తారు. అది నేను కొంతమంది దగ్గర విన్నానమ్మా, బాధ అనిపించింది, ఎందుకు అలా చేశారు, మళ్ళీ ఇంకా మీరు ప్రారంభించారు. అది ఎలా ఉంటుంది అంటే వంపుకుంటున్నాం, మళ్ళీ ఎత్తుతున్నాం, మళ్ళీ వంపుతున్నాం, మళ్ళీ ఎత్తుతున్నాం, మళ్ళీ చివరికి ఎక్కడికి మనం అంతే ఉంటున్నాం. పైగా తగ్గిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఓపిక తగ్గిపోతుంది ఎత్తడానికి. అప్పుడు ఏమవుతుంది, మనలో కూడా ఇంకా సాధన వద్దులే అని చెప్పి చాలా మంది విడిచే వాళ్ళు కూడా ఉంటారు. ఏదో ఒక దాని మీద ఉంటే మనకి పూర్తిగా అర్థమవుతుంది. ఇలా సగం చేస్తే మొత్తానికి ఎందులోనూ ఉండవు ఫైనల్ గా. ఎందుకంటే 2 పడవల మీద ప్రయాణం ఎప్పుడు ప్రమాదమే. అమ్మ, ఈ ప్రక్రియ ఉందమ్మా. ముందుగా గణపతి శ్లోకంతో ప్రారంభించుకొని ధ్యాన శ్లోకం,
ఆ తర్వాత పారాయణ ప్రారంభమవుతుంది సహస్రనామం. సహస్రనామం ముగిసిన తర్వాత లింగాష్టకం ఖచ్చితంగా పఠించాలని అంటారు. ఇది ఎంతవరకు నిజమమ్మా? నేను చెప్పడం అయితే ఆ రెండు ఎందులోనే ఉన్నాయి. అది కూడా ఉంది. కాబట్టి అసలు చదవక్కర్లేదు. కానీ ప్రత్యేకంగా. చదివినా తప్పైతే లేదు. ఎందుకు అని అంటే లింగాష్టం ఖచ్చితంగా పఠించాలి అన్నది మాత్రం కాదు. ఎందుకు అని అంటే చూడండి, కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సబండాసుర శూన్యత, కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ, శ్రీ గణేశ్వర కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిభనస్తుని, లాస్ట్ లో కూడా శివాశివ మళ్ళీ శక్తి రూపిణి లలిత ప్రతి శివజ్ఞాన చోట ప్రదాయిని అన్ని వాళ్ళిద్దరూ ఒకటే. ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఇద్దరిని కలిపే పూజ చేస్తున్నాం. అక్కడ శ్రీ విద్యా ఉపాసన అంటే కూడా అదే అమ్మా. ఫస్ట్ సమయాచారంలో ఇద్దరికి కలిపి పూజ చేస్తాం. మళ్ళీ దక్షిణాచారానికి వచ్చేసరికి శివయ్య ఒక్కరికే పూజ చేస్తాం. అమ్మవారి ఉపాసన, శ్రీ విద్యా ఉపాసన అంటే చాలా మంది అమ్మవారికి చేసే పూజ, కానీ ఇక్కడికి వచ్చేసరికి దక్షిణాచారం అంటే ఓన్లీ శివుడికే పూజ అవుతుంది. వామాచారానికి వచ్చేసరికి అమ్మకే పూజ అవుతుంది. ఇక్కడికి వచ్చే కౌళాచారానికి వచ్చేసరికి మళ్ళీ ఇద్దరికి కలిపి పూజ చేస్తాం. అంటే అందువల్ల ఏంటంటే శ్రీ విద్యా ఉపాసన అంటే ఇద్దరిదీను చేస్తున్నట్లే. ఈ విధంగా చాలా సందేహాలు నివృత్తి చేశారమ్మా ఇవాళ. ఇవే సందేహాలు ఇవైన తర్వాత ఖచ్చితంగా లింగాష్టకం చదవాలని, అలాగే ఖడ్గమాల కూడా వెంటనే చదివేయాలని, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఖడ్గమాల కూడా వెంటనే పారాయణ చేయాలమ్మా? దేనికదే ప్రత్యేకం? దేనికదే ప్రత్యేకత. ఇవన్నీ మీరు చదివితే తప్పు కాదు అసలు. అలా అని ఇది చదివి ఇది చదవాలి, ఇది చదివితేనే ఇది అవుతుంది అని కాదు. మీరు చదువుకోవాలనిపించి మీకు టైం ఉంటే చదువుకోవచ్చు, లేదంటే హ్యాపీగా అదొక్కటి చదివినా పర్వాలేదు. అది దానికి తోడు ఏంటి అంటే ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని ఎప్పుడు పెట్టుకున్నారో అసలు చెయ్యం మనం. అసలు దాని మీద శ్రద్ధ ఉండదు. కాబట్టి ఎందుకంటే ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. ఇప్పుడు మీరు శరీరానికి బోల్డని స్నానాలు చేస్తారు, లోపల మాత్రం కుళ్ళ ఆలోచనలు చేస్తుంటే పూజ ఫలిస్తుందా? అసలు శుద్ధి లేని పాకమేలా. అది ఎలా ఉంటుంది అంటే అన్నం అంతా వండుతున్నాం, కానీ ఆ గిన్నెలో అంతా నిన్నటిది మొన్నటిది ఉంది. అప్పుడు అది వాసన వస్తుంది, మీరు తినడానికి పనికిరానప్పుడు అది ఎందుకు చేయడం? చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా. అంటే మన మనసు అంటే మన ఆలోచనలేమో అక్కడ లేవు, ఎక్కడెక్కడెక్కడెక్కడో ఆలోచిస్తున్నాం. ఆలోచిస్తూ ఇక్కడ పూజ చేస్తుంటే ఏం ఉపయోగం? ఆ చేస్తున్న 5 నిమిషాలు ఎవరి మీద ఉండాలి? ధ్యాస అంతా శివయ్య మీద ఉండాలి. తర్వాత అదే విశ్వదాభిరామ వినరు, వాటి నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే కదా. చాలా బాగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. మీ సమయం కేటాయించారు, దాంతోపాటుగా ఈ లలితా పారాయణం పట్ల ఉన్నటువంటి సందేహాలు నివృత్తి చేశారు. అమ్మ, మీ ఆధ్వర్యంలో ఒకసారి లలితా పారాయణం నేర్చుకోవాలని ఉంది మా అందరికీ కూడా. అలాగే ప్రతి ఒక్కటి కూడా విడమర్చి మీరు ఇలా అర్థం చెప్తే ఇంకా నాలాగా ఎంతో మందికి కేవలం పారాయణ చేస్తున్నామను, లేకపోతే ఇది ఈ విధంగా చదువుతున్నాము, ఇది పారాయణం అని అనుకుంటున్న వాళ్ళకి ఒక సార్థకత అది ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే అర్థం తెలుసుకుని గనక పారాయణ చేస్తే అమ్మని చేరుకోవచ్చు, ఖచ్చితంగా అమ్మని మనలో పెట్టుకోవచ్చు అని అర్థమైంది నాకు. నిజమంటారా? ఎందుకంటే రోజు 5 to 6 లైవ్ జరుగుతుందమ్మా మా ఛానల్లో. అందులో ప్రతిరోజు ఒక నామం. ఛానల్ పేరమ్మా కామాఖ్య అమృత శోధన అని ఉంటుంది. అందులో ప్రతిరోజు ఒక అర్థం చెప్తూ ఆ రోజు పారాయణ చేయిస్తున్నాం అన్నమాట. తప్పకుండా ఎవరైనా కావాలంటే అలా వినొచ్చమ్మా. జాయిన్ అవ్వచ్చు. కామాఖ్య అమృత శోధన, కామాఖ్య అమృత శోధన యూట్యూబ్ ఛానల్ అండి. ఇందులో 5 గంటల నుంచి 6 గంటల వరకు 1 గంట పాటు లైవ్ ఉంటుంది. అమ్మాయి స్వయంగా లలితా సహస్రనామంలో ఉన్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉంటాయో ఆ శ్లోకాలని ఒక్కొక్కటి విడమర్చి వాటి అర్థంతో సహా చెబుతూ ఉన్నారు. తద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇన్నాళ్ళు ఏదో చదివాం, పారాయణ చేసాం అన్నట్టుగా కాకుండా ఇలాంటి గురువుల సమక్షంలో మనం నేర్చుకుని అర్థాలు తెలుసుకుంటే గనక ఖచ్చితంగా అమ్మని చేరుకోవచ్చు, మనలోనే అమ్మని నిలుపుకోవచ్చు అని చెప్తున్నారు. చాలా సంతోషం అమ్మ. శ్రీమాత్రే నమః.